క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 137 నుండి 144 వచనాలు. హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 18వ అక్షరమైనటువంటి సాదే. ఈ అక్షరమునకు అర్థం రైచెస్, అంటే నీతి అని అర్థం, లేదా దేవుని చిత్తముకు ఒప్పుకొనుట, అంగీకరించుట అని కూడా అర్థం. సాదిక్ అనేటువంటి మాటకు రైచెస్ పర్సన్, నీతిమంతుడు అని అర్థం. అలాగే హీబ్రూస్లో రబ్బీ అని కూడా అంటారు. అంటే ప్రజలు నడిపించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువు అన్నమాట. 137 నుండి 144 వచనాల్లో ఈ 8 వచనాల్లో మీరు చూడండి, దాదాపుగా 4 మార్లు ఈ నీతి అనే అక్షరం మన దగ్గర కనబడుతుంది. మరి నీతిమంతుడు ఎవరు? చాలా స్పష్టంగా 137 వచనంలో భక్తుడు రాస్తున్నాడు, యెహోవా నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు. 138లో కూడా నీతిని బట్టి, పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. మొదటగా దేవుడు మాత్రమే నీతిమంతుడు. ఆ తర్వాత దేవుని నీతి మానవులకు ఆపాదించబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట వాస్తవమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ గొప్ప కార్యం చేసిన తర్వాత కూడా నీతిమంతుడు ఒకడు లేడు అని చెప్పేదానికి లేదు. ఆయన ఉచితముగా దేవుని నీతిని మనకు అనుగ్రహించాడు. కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 5:21లో ఆ మాట చెప్పాడు, పాపమెరుగని తన కుమారుని పాపగ్రహిగా ఎందుకు మార్చాడంటే దేవుని నీతి మనం ఎరుగునట్లుగా. యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులం. ఒక క్షణం క్రీస్తుని మనలో నుంచి పక్కన పెడితే మన నీతి క్రియలన్నీ కూడా పెడతాం. కాబట్టి క్రీస్తు లేకుండా నీతి అనే పదమే మానవునికి సంబంధించింది కాదు. క్రీస్తును కలిగిన వాడు నీతి అని చెప్పేదానికి ఏమాత్రమో జంకనవసరం లేదు. అలాగే పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా అని అనేక సందర్భాల్లో పౌలు చాలా స్పష్టమైన వివరణిస్తూ వచ్చాడు. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని గతంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని అనుభవించాడు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక క్రీస్తు అందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. ఏ ఆచార సాంప్రదాయాన్ని బట్టి, ఏ నిష్ఠా నియమాన్ని బట్టి నువ్వు ఎంత నీతి సంపాదించుకున్నానో దానిపైన క్రీస్తు నీతి ధరించబద్ధుడవై ఉన్నావు. ఏలయనగా అది మాత్రమే నీకు నీతిగా ఎంచబడుతుంది. ఈ విషయమే ఇంకాస్త వివరణ మనకు అవసరమైతే రోమీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో, ఒక మనుష్యుని అవిధేయత ద్వారా అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనగా అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఈ కడపటి ఆదాము ద్వారా, అతని విధేయత ద్వారా మనుషులందరూ కూడా నీతిమంతులుగా చేయబడుతున్నారని వివరణిస్తున్నాడు. అయితే ఈ సమయంలో దేవుని నీతి గురించి గదిగా మనం ఆలోచించేద్దాం. ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వాక్యం, యెహోవా ఇజ్రాయేలు దేవా నీవు నీతిమంతుడై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాం. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులం గనక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులం కామని ప్రార్థన చేస్తుంది. తమ పితరులు చేసినటువంటి దోషాన్ని, పాపాన్ని బట్టి యెరూషలేము అంతా పాడైపోయి, యెరూషలేము యొక్క మందిరం కానీ, గోడలు కానీ అది చెల్లాచెదురుగా కొట్టివేయబడి తిరిగి రిస్టోర్ చేస్తున్నటువంటి దినాల్లో ఎజ్రా నెహెమ్యాలు చేస్తున్నటువంటి ప్రార్థనలో, దేవా నీవు నీతిమంతుడవు, ఇదిగో నువ్వు నీతిమంతుడు గనుకనే ఇంకా కాస్త శేషము మిగిలింది, సమూలంగా మేమందరం నాశనం కాలేదు, శేషించిన ఈ జనానికి నీ నీతే కారణం అంటున్నాడు. ఈ కోణం మనకు బాగా కాస్త అర్థం అవ్వాలి. ఇదే అంశాన్ని నెహెమ్యా కూడా మాట్లాడుతూ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనంలో, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించేదివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. శ్రమ అనుభవించడానికి గల కారణం, వారి శ్రమ వెనుక కారణం దేవుని నీతి. ఓ వైపున దేవుని నీతిని బట్టి గుణపరిచేందుకు వారిని శిక్షిస్తున్నాడు. అలాగే దేవుని నీతి ఏంటంటే వాగ్దానాన్ని బట్టి సమూలంగా వారిని నాశనం చేయకుండా శేషాన్ని మిగులుస్తూ వచ్చాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 14వ వచనంలో, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక
ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదకు రాజేశాను. ఈ మధ్యకాలంలో కొంతమంది అన్యులు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా సరిగా అర్థం చేసుకునేవారు. వారి దేవుడు అన్యులను ఇలాగ చంపమన్నాడు, అలాగ చంపమన్నాడు అని పై జ్ఞానంతో మాట్లాడుతున్నారు. దేవుని నీతి న్యాయములు ఎవరికైనా ఒకటే. తన ప్రజల్ని తాను విడిచిపెట్టాడా, లేదా చూచి చూన్నట్టుగా ఉన్నాడా? ఇదిగో ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, దానియేలు కానీ ప్రవక్తలు చెబుతున్నారే, మా అపరాధాన్ని బట్టి మేము శిక్షకు పాత్రులమయ్యాం, మేము చెరలోకి వెళ్ళడానికి కారణమయ్యాం, ఆ దేవుని నీతి ఎప్పుడు తప్పిపోలేదంటూ. ఇటు వారికి ఓ మాట అర్థం అవ్వాలి. పేతురు భక్తుడు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మానవుల్ని కాసేపు పక్కన పెట్టండి, నిత్యము తనను ఆరాధన చేసేదానికి పరలోక రాజ్యంలో తాను కలగజేసినటువంటి దేవదూతల విషయం ఏమైంది? పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించెను. ఇంతకంటే ఇక రుజువేం కావాలి? ఆయన పక్షపాతం చూపించేవాడు కాదు. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి ఎంత గొప్పదో. మరి దేవదూతలకే ఆయన తీర్పు కొరకు వారిని సిద్ధపరిస్తే, పేతురు తన మొదటి పత్రికలు అంట 4వ అధ్యాయం 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఇక ఏమవుతుంది అని. ఆయన నోవహు దినాల్లో చూచుచున్నట్టుగా ఉన్నాడా, లేకపోతే లోతు దినాల్లో చూచుచున్నట్టుగా ఉన్నాడా? దుర్నీతి పొరలైన వారు స్వజనమైన పరజనమైన వారికి తీర్పు తీర్చేదానికి, అలాగే తన యందు భయభక్తులు గల వారిని శోధన నుండి తప్పించేదానికి ప్రభువు సమర్థుడు. మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్టుగా, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. పాఠం వింటున్నటువంటి మీరు నీతిమంతుడైన యేసును నిరాకరిస్తారా, లేదా అంగీకరించి దేవుని నీతిగా మార్చబడతారా? ఆయన నీతిమంతుడు, ఆయన నీతి శాశ్వతమైనది. సకల దుర్నీతిని తొలగించి నీతిమంతులుగా మనల్ని మార్చిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. క్రీస్తు యేసునందలి మా ప్రేమ మీ అందరితో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.